హాయ్ ఫ్రెండ్స్, సుందరి కుకింగ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మనము కట్టెల పొయ్యి మీద చేపల పులుసు వండుతున్నాం ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ చేపలు తీసుకొచ్చాము 3 కేజెస్ వరకు హిమాయత్ సాగర్ నుండి తీసుకొచ్చి నీట్గా ఇంట్లోనే వాషింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నీట్గా వాష్ చేసుకొని ఫ్రెండ్స్ ఆ చేపల్ని బాగా ఉప్పు పెట్టి నీట్గా వాష్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీడియం సైజ్ పీసెస్ కర్రీకి కావాల్సిన పీసెస్ ప్రకారంగా కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా హిమాయత్ సాగర్ చేపలు లైవ్ ఫిష్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను లొకేషను మన సేల్ చేసే వాళ్ళు పర్సన్ ఉన్నారు కదా ఆ అన్న ఫోన్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా కావాలి అంటే లైవ్ ఫిష్ ఇస్తారు ఫ్రెండ్స్. 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫిష్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. ఒక్కసారి మీరు హిమాయత్ సాగర్ ఫిష్ తినడం అలవాటు చేసుకున్నారంటే మళ్ళీ వేరే ఫిష్ తిన్నా అది మీకు ఫిష్ తిన్నట్టు అనిపించదు ఫ్రెండ్స్. అలా ఉంటుంది. మేము దానికి అడిక్ట్ అయిపోయాము. ఇంకా వేరే ఫిష్ తినబుద్ధి కాదు, మాకు హిమాయత్ సాగర్ ఫిషే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి నేచురల్గా పెరుగుతాయి. చూడండి, ఇక్కడ నిమ్మకాయ, సాల్ట్, నిమ్మకాయ తొక్కలేసి నీట్గా ఇలా వాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఇంత నీట్గా వాష్ చేసుకుంటే అది స్మెల్ అనేది రాదు, మనకి కౌసు వాసన రాదు, ఫిష్ వాసన రాదు, అసలు నీట్గా అయిపోతుంది. వేరే ముక్కలు కూడా ఉంటాయి, అన్నీ కలిపి ఒకటేసారి వాష్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వాష్ చేస్తున్నానో. నేను ఎప్పుడు ఎవ్రీ టైం తెచ్చినప్పుడల్లా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మినిమం 2 to 3 అవర్స్ క్లీనింగ్ అండ్ కటింగ్, వాషింగ్ అన్నీ కలిపి 2 to 3 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు చేపలు తెచ్చినా నీట్గా అలా కట్ చేసుకొని బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీకి వచ్చేసి కర్రీ ముక్కలన్నీ సపరేట్ చేస్తున్నాను, ఫ్రై పీసెస్ సపరేట్గా పెడతాను ఫ్రెండ్స్. ముక్కలకి పసుపు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూన్నర, అల్లం వెల్లిగడ్డ 1 టీ స్పూను పేస్ట్, తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఉప్పు 1 టీ స్పూన్నర, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఫ్రెండ్స్ ఈ ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముక్కకి అన్నిటికి పట్టేటట్టు నీట్గా కలుపుకొని మ్యారినేషన్కి వచ్చేసేపు పక్కన పెట్టేస్తే మనకు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రెండ్స్. ఇది పౌడర్ కొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా టమాటోస్ 4 టమాటోస్, 4 ఉల్లిపాయలు, 6 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, 100 గ్రామ్స్ చింతపండు. ఇలా అల్లం వెల్లిగడ్డ కచ్చాపచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇలా కచ్చాపచ్చగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా ఇలా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా ఇలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకొని మనకి పౌడర్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వేరువేరుగా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 100 గ్రామ్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసేసాము చిటపటలాడడానికి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు వేసేసాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగాలి, ఎర్రగా కావాలి ఫ్రెండ్స్. సన్నని మంట మీద కట్టెల మీద. తర్వాత కరివేపాకు వేసాం ఫ్రెండ్స్. అది కూడా వేగిన తర్వాత నెక్స్ట్ మనకి ఇది కూడా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది అలా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అది వేసేసి అది
బాగా రోస్ట్ అయ్యేదాకా కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఏగనివ్వాలి. పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వాలి ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలా ఏగనిచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆనియన్ రెడ్ అయినాయి. ఉప్పు వేసాను ఫ్రెండ్స్ మన టేస్ట్‌కి తగ్గట్టు. ఎందుకంటే దాంట్లో పీసెస్‌లలో కూడా కలిపి పక్కన పెట్టాం కదా! దీంట్లో ఎక్కువ కావద్దని తక్కువనే వేసాను. పసుపు అర టీ స్పూను. రెడ్ చిల్లీ అర టీ స్పూను. దాంట్లో వేసాం కదా ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాము. గరం మసాలా అర టీ స్పూను. ధనియాల పొడి టీ స్పూను. చేపల పులుసులో ఎప్పుడు ధనియాల పొడి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్. ధనియాల పొడితోనే రుచి వస్తుంది. తర్వాత టమాటోస్ చాప్స్ ఫ్రెండ్స్. టమాటాలు వేగనివ్వాలి ఫస్ట్. తర్వాత టమాటాలు వేగిన తర్వాత మనకి ఫిష్ ముక్కలు కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫిష్ ముక్కలు ఒక్కోటి వేస్తున్నాను అనమాట వేగడానికి. అవి కొద్దిగా ఆ ముక్కలన్నీ ఆయిల్ సెగ తగలాలి ఫ్రెండ్స్. కొద్దిగా సెగ తగిలిందంటే దాని రుచి వేరే వస్తుంది, టేస్ట్ బాగా వస్తాయి అనమాట. అందుకే అలా ఒక్కొక్క ముక్క చేసి వేసాను. చూడండి, తర్వాత ఆ మసాలా అంతా కిందికేసి ఈ ముక్కలు కిందికేసి మసాలా అంతా పైకి చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక సెగ తాకిందనుకోండి, ఆయిల్ సెగ, పచ్చి పులుసు పోస్తున్నాను చూడండి, చింతపండు పులుసు. ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి కర్రీ. చాలా అంటే చాలా టేస్టీ అయింది ఫ్రెండ్స్. బాగా అవుతుంది, కట్టెల పొయ్యి మీద చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి వాటర్ మొత్తం అందులో వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరుగుతుంది కర్రీ. చిన్నగా గరిట పెట్టి అలా లైట్గా కదిపాను. లైట్గా కొబ్బరి పొడి అంతా కలిసేటట్టుగా కలిపాను అనమాట. ఎందుకంటే కలపకపోతే వన్ సైడే ఉండిపోతుంది ఫ్రెండ్స్ అదంతా కొబ్బరి పొడి. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో పొడి కొట్టుకున్న పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కొత్తిమీర ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.